మీ దగ్గర ఐఫోన్ లేదా? అయితే మీరు పేదవారు. ఏంటి నమ్మడం లేదా? అయితే ఈ వీడియో చూడండి. पैसा नहीं कमाओगे तो वीवो ओप्पो ही चलाओगे क्योंकि आईफोन खरीदना गरीबों की बस की बात नहीं। బాగా చూసుకోండి, ఇది యాపిల్. ఇది మీ బడ్జెట్ కి అందనంత దూరంలో ఉంది. गौर से देख, एप्पल है ये, तेरे बजट से बाहर। एक एप्पल खाने में और 1 लाख का एप्पल लाने में अलग ही फर्क होता है। ये 100 रुपए वाला सेब नहीं है, औकात से बाहर वाला सेब है। అయితే వీళ్ళు ఇటువంటి మాటలు చెప్పి మన లోకంలో బాగా హడావిడి ఎక్కువగా చేస్తున్నారు. వాళ్ళు బాగా షో ఆఫ్ చేస్తున్నారు. కానీ అసలు రియాలిటీ అనేది ఇలా ఉంటుంది. iPhone 15 but my bank balance is 0 only. ఐఫోన్ కొనాలి, కానీ మన అకౌంట్లో మాత్రం ₹1 కూడా ఉండదు. ఈ వీడియోలో చూడండి, ఒక తల్లి గుడి బయట పూలు అమ్ముకుంటూ బతుకుతుంది. ఆవిడ తన కొడుకు మొండితనం కోసం ఎలాగోలాగా కష్టపడి కొన్ని డబ్బులు పోగు చేసి ఐఫోన్ కొనిపెట్టింది అతనికి. అయితే ఒకసారి ఆ తల్లి ముఖం చూడండి. ఆమె ముఖంలో కేవలం నిస్సహాయత, బాధ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఆ అబ్బాయి ముఖం చూడండి. అతని ముఖంలో కేవలం సంతోషం మాత్రమే ఉంది. ఏదో ప్రపంచాన్ని గెలిచినట్లుగా ఉన్నాడు అతను. అయితే లాస్ట్ ఇయర్ ఇండియాలో ఐఫోన్ లాంచ్ అయినప్పుడు ఢిల్లీలోని సాకేత్ యాపిల్ స్టోర్ దగ్గర కస్టమర్లు రాత్రి నుండే లైన్లో నిలబడ్డారు. ఒక కస్టమర్ అయితే దాదాపు 22 గంటల పాటు లైన్లో నిలబడి ఏమన్నాడంటే, నేను 2 లక్షలు ఇవ్వవలసి వచ్చినా సరే ఈ ఐఫోన్ మాత్రం కొంటానని చెప్పి అతను అన్నాడు. ప్రజెంట్ ఎలా ఉంది అంటే, మన ఇండియాలో ఐఫోన్ కొనడం అనేది ఒక స్టేటస్ సింబల్గా పూర్తిగా మారిపోయింది. కానీ ఈ ఐఫోన్ కొనడం వెనుక ఉన్న అసలు నిజం ఏమిటో మీకు తెలుసా? కేవలం ఈఎంఐ. ఒక రిపోర్ట్ ప్రకారం ఇండియాలో 70% ఐఫోన్లు కేవలం ఈఎంఐల మీద మాత్రమే అమ్ముడవుతున్నాయి. ఆలోచించండి, ఒక మనిషి నెలకు 30,000 నుంచి 40,000 వరకు సంపాదిస్తున్నారు. అందులో 3 నుంచి 4,000 కేవలం ఈ ఐఫోన్ కోసం వచ్చే 3 సంవత్సరాల వరకు ఈఎంఐ కడుతున్నారు. అది కూడా ఒక డిప్రిషియేటింగ్ యాసెట్ మీద. అంటే విలువ పడిపోయే వస్తువు మీద మీ జీతంలో 10 నుంచి 15% మనీని ఆ వస్తువు కోసం ఖర్చు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? 2 ఏళ్ల తర్వాత దాని యొక్క రీసేల్ వాల్యూ అనేది దాని మనీలో సగం కంటే ఎక్కువగానే కిందకు పడిపోతుంది. కానీ దానికోసం తీసుకున్న ఈఎంఐ మాత్రం పూర్తిగా కట్టవలసిందే. దీనికి తోడు ప్రతి ఏటా సెప్టెంబర్లో మరొక కొత్త ఐఫోన్ అనేది లాంచ్ అవుతూ ఉంటుంది. అది రాగానే ప్రతి ఐఫోన్ యూజర్లో ఒక రకమైన భయం అనేది మొదలవుతుంది. అయ్యో, నా ఫోన్ పాతదైపోతుంది, ఇప్పుడు నేను కొత్తది కొనడానికి రెడీ అవ్వాలనే ఒక టెన్షన్. లేదు అంటే నేను అందరికంటే వెనకబడిపోతున్నాననే భయం అతనిలో మొదలవుతుంది. అయితే ఇది కేవలం ఐఫోన్తో మాత్రమే ఆగలేదు. ప్రస్తుతం ఈ రోజుల్లో ఈ షో ఆఫ్ కల్చర్ అనేది ఎంతలా పెరిగిందంటే, ట్రావెలింగ్ కూడా, అంటే విహారయాత్రలకు కూడా ఈఎంఐలు కట్టి మరీ వెళ్తున్నారు అందరూ కూడా. ఒక రిపోర్ట్ ప్రకారం ప్రతి 4 భారతీయుల్లో ఒకరు ఈఎంఐ మీదే ప్రయాణం చేస్తున్నారు. అలానే వీళ్ళేదో పెద్ద పెద్ద నగరాల్లో ఉండేవాళ్ళు అయితే మాత్రం కాదు. ఇందులో 71% మంది చిన్న చిన్న పట్టణాలు, అంటే టైర్ 2, టైర్ 3 సిటీస్ నుండే ఉన్నారు. అయితే ఇందులో మేజర్గా జెన్జీ యువతి ఎక్కువగా ఉండడమే గమనార్హం. అయితే ఇది కేవలం ప్రయాణాలతోనే ఆగలేదు. తమ కనీస అవసరాల నుండి తినే తిండి వరకు కూడా ప్రతిదీ ఈఎంఐలు లేదా బై నౌ పే లేటర్ లాంటి స్కీముల ద్వారానే అందరూ కూడా కొంటున్నారు. అయితే ఇదంతా దేనికోసం? కేవలం ఇన్స్టాగ్రామ్లో తన యొక్క లైఫ్ స్టైల్ అనేది లగ్జరీగా ఉందని చెప్పి అందరికీ చూపించుకోవడం కోసం మాత్రమే. ఒక మంచి రీల్ చేయాలి, దానికి ఎక్కువగా ఫాలోవర్స్ రావాలి. ఆ ఫాలోవర్స్ మన పక్కింటి వాళ్ళు చూసి, అబ్బా వీడిది లైఫ్ అంటే మనది ఒక లైఫేనా అని అనుకోవాలి. కేవలం అంతవరకు మాత్రమే. ఒకప్పుడు మన అమ్మ నాన్నలు మన స్కూల్కి వెళ్ళడానికి ఒక సైకిల్ అడిగితే కనీసం 100 సార్లైనా సరే వాళ్ళు ఆలోచించేవారు. కానీ ఈ రోజుల్లో చాలా మంది యువకులు తిండి తిప్పలు మానేసి మరి తల్లిదండ్రులను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి మరి ఐఫోన్లు, ఖరీదైన ట్రిప్లు, లగ్జరీ లైఫ్ స్టైల్ కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇండియన్ ఇన్వెస్టర్ సత్తిక్ అహూజా తన లింక్డ్ఇన్ పోస్ట్లో ఒక విషయం చెప్పారు. ఇండియా చరిత్రలో మొదటిసారి పర్సనల్ లోన్ తీసుకోవడానికి కారణం ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీలోనో, లేదా ఇల్లు రిపేర్ కోసం, లేదా ఏదైనా ఆస్తి కొనడం కోసమో కాదు, కేవలం ప్రయాణాలు చేయడం కోసం మాత్రమే లోన్లు తీసుకుంటున్నారట. అయితే ఇలా లోన్లు తీసుకునే వాళ్ళలో ఎక్కువ మంది యువతనేనని, వాళ్ళు కేవలం ఫ్లైట్ టికెట్ల కోసమో లేదా ఖరీదైన మ్యూజిక్ షోలు, అంటే కన్సర్ట్స్ కోసమో అప్పులు చేస్తున్నారని చెప్పి ఆయన చెప్పారు. నిజాయితీగా చెప్పాలంటే ఇది కేవలం ట్రావెలింగ్ మాత్రమే పరిమితం కాలేదు. నేటి షో ఆఫ్ కల్చర్ ఎలా ఉంది అంటే, ఫోన్ కావాలా ఈఎంఐ, షూ కావాలా ఈఎంఐ, ట్రిప్కి వెళ్ళాలా క్రెడిట్ కార్డ్ లేదా ఈఎంఐ. అంటే ఒక రకంగా చూస్తే మన కనీస అవసరాలకు మన కోరికలకు మధ్య అసలు తేడానే లేకుండా పోయింది. అంటే దాని అర్థం ఏమిటంటే, ఈ తరం యువతకు తమ యొక్క కోరికలే తమ కనీస అవసరాలుగా పూర్తిగా మారిపోయాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ డేటాను కూడా ఒకసారి చూద్దాం. పోయిన ఏడాది ఇండియాలో 2.95 మిలియన్ల కంటే ఎక్కువగానే ఎస్యూవీ మరియు ఎంపీవీ కార్లు అమ్ముడయ్యాయి. ఇది 2024తో పోలిస్తే సుమారు 7.43% ఎక్కువ. మొత్తం కార్ల వాటాలో ఎస్యూవీల వాటా దాదాపు 65% పైన ఉంది.
అంటే దీని అర్థం ఏంటి అంటే ఎస్యూ అనేది ఒక కారు మాత్రమే కాదు, ప్రస్తుతం అది ఒక గుర్తింపుగా మారిపోయింది. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు గౌరవం, పవర్, ఇంప్రెషన్ కొట్టడానికి ఇది ఒక చిహ్నంగా మారిపోయింది. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటి అంటే ఈ ఇంప్రెషన్తో పాటు ఇంకేమొస్తుంది? నిజం చెప్పాలంటే దీంతో పాటు గోల్డెన్ ఈఎంఐలు, పెట్రోల్ ఖర్చులు, రెగ్యులర్ మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్ అనేది అదనపు భారంగా మనకు పూర్తిగా పెరుగుతుంది. ఒకవేళ మీ యొక్క ఈఎంఐ అనేది మీ యొక్క జీతంలో 40% దాటింది అంటే నిజానికి మీరు కారును కొనడం లేదు, కారే మిమ్మల్ని కొంటుంది. ఇప్పుడు ప్రతి చోట కూడా ఈఎంఐ ఆప్షన్ వచ్చేసింది. ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా వరకు కూడా ఇవి పూర్తిగా చేరుకున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు క్విక్ కామర్స్, ఫుడ్ డెలివరీ యాప్స్ కూడా బై నో పే లేటర్ని సర్వసాధారణం చేసేసాయి. 0 డౌన్ పేమెంట్స్, వెంటనే అప్రూవల్, ఈజీ ఈఎంఐస్, ఈ 3 కలిసి మనిషికి అసలు శ్రమ అనేది తెలియకుండా చేస్తుంది. దీనివల్ల తాను మెల్లమెల్లగా అప్పులు ఊబిలో కూరుకుపోతున్నాడనే విషయం ఆ మనిషికి అసలు అర్థం కావట్లేదు. 2020 నుండి 2024 మధ్యలో క్రెడిట్ కార్డు ఎన్పిఏ అంటే కట్టలేని అప్పులు దాదాపు 500% పెరిగిపోయింది. అంటే జనం ఈఎంఐ లోన్లు అయితే తీసుకుంటున్నారు, కానీ తిరిగి వాటిని చెల్లించలేకపోతున్నారు. అయితే ఇదంతా ఎందుకు జరుగుతుంది? కేవలం ఒక మనిషి విలాసవంతమైన జీవితం కోసం పాకులాడటం వల్లే ఇదంతా జరుగుతుంది. అయితే మంచి జీతం ఉన్న వాళ్ళు కూడా ఈ క్రెడిట్ కార్డులు, ఈఎంఐల బురదలో పూర్తిగా ఇరుక్కుపోతున్నారు. అసలు జీతం ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు అయిపోతుందో కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకంటే వచ్చే డబ్బులన్నీ కూడా ఈ లోన్లు కట్టడానికి సరిపోతుంది. ఫైనలీ ఇన్స్టాగ్రామ్ యొక్క అల్గరిథం కూడా ఈ రోజుల్లో కేవలం లగ్జరీ లైఫ్ చూపించే కంటెంట్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది. ఉదాహరణకు ఫారెన్ ట్రిప్లు, మ్యూజిక్ కంటెస్టెంట్లు, ఖరీదైన కేఫ్లు, లగ్జరీ లైఫ్ స్టైల్ ఇటువంటివే కనిపిస్తున్నాయి. కనుక హ్యూమన్ సైకాలజీ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మన ఆదాయం కంటే పక్వాడి స్థాయితో మనల్ని మనం పోల్చుకున్నప్పుడే మనం ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటాం. అందుకే మీ ఫ్రెండ్స్ లేదా మీ యొక్క చుట్టాల్లో ఎవరైనా కూడా వారి యొక్క లైఫ్ స్టైల్ని అప్గ్రేడ్ చేసుకున్నట్లు మీరు కనుక చూసినట్లయితే మీరు ఫైనాన్షియల్గా ఎంత బాగున్నా సరే అయ్యో నేను వారికన్నా కూడా వెనకబడుతున్నానేమో అని చెప్పి మీరు అనుకోవడం మొదలు పెడతారు. అయితే మన ఇండియాలో ఈ ప్రజలు అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం సక్సెస్ అయిపోతే సరిపోదు, ఆ సక్సెస్ అనేది బయట వాళ్ళకు కూడా కనిపించాలి. మీ దగ్గర ఏ కారు ఉంది, ఎలాంటి ఇల్లు ఉంది, ఎక్కడ ట్రావెల్ చేస్తున్నారు, ఏ కాఫీ తాగుతున్నారు, ఇవన్నీ ఇప్పుడు సమాజంలో ఒక సిగ్నల్స్గా మారిపోయింది. జనం నన్ను సక్సెస్ఫుల్ పర్సన్గా చూస్తున్నారా లేదా అనేది ముఖ్యంగా మారిపోయింది. ఒక ఉదాహరణ తీసుకోండి, ఈ రోజుల్లో ఫేమస్ సింగర్స్ కాన్సర్ట్స్కి వెళ్ళడం అనేది ఒక స్టేటస్ సింబల్గా మారిపోయింది. అంటే మీరు పలానా సింగర్ కాన్సర్ట్కి వెళ్ళలేదు అంటే మీరు ఒక కూల్ డ్యూడ్ కాదన్నమాట. ఒకవేళ మీరు ఆ కాన్సర్ట్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టకపోతే మీరు మీ లైఫ్లోనే ఫుల్గా ఎంజాయ్ చేయట్లేదని దాని అర్థం. దీనివల్ల ఇండియాలో కాన్సర్ట్ ఎకనామీ అనేది విపరీతంగా పెరుగుతుంది. 2024లో ఇది 20,861 కోట్లు ఉంటే 2030 నాటికి ఇది 41,000 కోట్లకు చేరుకుంటుంది. అయితే వీటికి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా చిన్న చిన్న నగరాలు అంటే టైర్ 2, టైర్ 3 సిటీస్ వాళ్ళే. అందులో 70% కంటే ఎక్కువ మంది కేవలం 35 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు మాత్రమే. పైగా ఒక టికెట్ వచ్చేసి 5,000 నుండి మొదలై సుమారు 15 లక్షల వరకు అమ్ముడవుతుంది. అది కూడా వాళ్ళ యొక్క చాయిస్ బట్టి. అయితే ఇలాంటివి కేవలం మన ఇండియాలోనే జరుగుతున్నాయని చెప్పి మీరు అనుకోవచ్చు. చైనాలో కూడా 2015 నుండి 2029 మధ్యలో జెన్జీ యువత ఇలాగే స్టేటస్ కోసం విపరీతంగా ఖర్చు చేసే ట్రెండ్ని చూశాను. అక్కడ కూడా యువత బ్రాండెడ్ వస్తువులు, లగ్జరీ లైఫ్ కోసం చాలా అగ్రెసివ్గా ఖర్చు చేసేవారు. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి అంతా పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు చైనీస్ యువత రివెంజ్ స్పెండింగ్ అనేది మానేసి రివెంజ్ సేవింగ్ వైపు పూర్తిగా మళ్ళుతున్నారు. అంటే ఇంతకుముందు విచ్చలవిడిగా ఖర్చు చేసిన ఆ జనరేషన్ ఇప్పుడు భవిష్యత్తు మీద భయంతో పొదుపు ప్రాధాన్యత ఇస్తుంది. ప్రజెంట్ అక్కడ గోల్డ్ బీన్స్ అనే ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండ్ నడుస్తుంది. ఇవి సుమారు 1 గ్రాము బరువు ఉండే చిన్న చిన్న బంగారు గింజలు. యువత వీటిని రెగ్యులర్గా కొని దాచుకుంటున్నారు. అయితే దానికి కారణం ఏమిటి అంటే వారి యొక్క ఆలోచన విధానం అనేది పూర్తిగా మారిపోయింది. ఇండియాలో యువత ఏమనుకుంటారంటే ఈరోజు అప్పు చేస్తాను, రేపు సంపాదించుకుంటాను. కానీ చైనీస్ యువత మాత్రం చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. నేను ఈ రోజు దాచుకుంటాను, రేపు నా ఉద్యోగం ఉంటుందో పోతుందో నాకు తెలియదని చెప్పి వారు అనుకుంటున్నారు. అయితే మరి వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటి? అందులో మొదటిది మీ కనీస అవసరానికి మరియు షాప్కి మధ్య ఉన్న తేడాను గుర్తించడం చాలా ముఖ్యం. మార్కెట్ మీకు ప్రతిదీ కూడా అవసరమని చూపిస్తుంది, కానీ నిజానికి అది మీకంతా అర్జెంట్ కాకపోవచ్చు. ఇక రెండోది 24 hour ఫాస్ట్ రూల్ పాటించండి. ఏదైనా ఖరీదైన వస్తువును మీరు కొనాలని అనుకుంటే వెంటనే కొనకండి. సుమారు 24 గంటల పాటు ఒక టైం అనేది తీసుకోండి. ఎందుకంటే చాలాసార్లు ఒక క్షణంలో తీసుకున్న నిర్ణయం అనేది అప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఒక రోజు గడిచిన తర్వాత మీకు అంత ఇంపార్టెంట్ అనేసి మీకు అనిపించదు. కనుక మీరు ఈ చిన్న బ్రేక్ తీసుకోవడం వల్ల మీ యొక్క ఖర్చు అనేది తగ్గించే అవకాశం ఉంది. ఇక మూడోది రియల్ ఫ్లెక్స్. నిజమైన గొప్పతనం ఏంటో తెలుసుకోండి. ఐఫోన్ కొనడం లేదా ఈఎంఐ మీద కన్సర్ట్కి వెళ్ళడం అనేది గొప్పతనం కాదు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో నిజమైన గొప్పతనం ఏంటి అంటే క్రెడిట్ కార్డు అప్పులు,
టెన్షన్ లేకుండా ఉండడం మాత్రమే. జీతం రాగానే అదంతా కూడా ఈఎంఐలకు పోకుండా మీ దగ్గర ఉండడం అనేది ఒక గొప్పతనం. అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కలిగి ఉండడమే నిజమైన గొప్పతనం అన్నమాట. ఫైనాన్షియల్ ప్రెషర్లో ఉండడం అయితే కాదు, ఇది గుర్తుంచుకోండి. ఇక 4వది మరియు అతి ముఖ్యమైనది, సోషల్ మీడియాను కొంచెం దూరంగా ఉంచడం నేర్చుకోండి. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లేదా సోషల్ మీడియా అనేది నిజ జీవితం కాదనేసి ఒకసారి గుర్తుంచుకోండి. అదొక స్టేజ్ మాత్రమే. అక్కడ జనం తమ జీవితంలోని కేవలం 1% భాగాన్ని మాత్రమే మనకి చూపిస్తారు. అయితే ఈ వీడియోలో మనం అతి ముఖ్యంగా నేర్చుకోవాల్సిన అతిపెద్ద విషయం ఇదే. షో ఆఫ్ అనేది కేవలం తాత్కాలికం, కానీ దాని నుండి వచ్చే కష్టాలు మాత్రం చాలా కాలం ఉంటాయి. ఒక రీల్ అనేది కేవలం 30 సెకండ్స్ ఉంటుంది, కానీ దానికోసం మనం చేసే ఈఎంఐ మాత్రం 30 మంత్స్ ఉంటుంది. ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ 24 గంటల్లో మాయమైపోతుంది, కానీ దాని నుండి వచ్చే ఈఎంఐ ఒత్తిడి మాత్రం దాదాపు ఏళ్ల తరబడి మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఏది ఏమైనా మీ యొక్క అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియచేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.